ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆరాధనలో మిమ్మలను కూర్చోబెట్టి ఎక్కువ సంగతులను నేర్పించాలనేది మా యొక్క ఆలోచన తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది మా ఆలోచన కాదు. ఎందుకంటే సమయం అనేది ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఓకేనండి. శ్రేష్టమైన విషయాలు మనం విన్నాం. ఈ లోకంలో అత్యంత ప్రమాదకారి ఎవరంటే అపవాది. వాడి నుండి మనం చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. వాడి యొక్క ప్రభావం ఎక్కువగా లోకంలో కంటే క్రైస్తవుల మధ్య ఎక్కువగా వాడి ప్రభావం ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా దేవుని తెలుసుకున్నాం, వాక్యం తెలుసుకున్నాం కాబట్టి మనలను పరలోకం వెళ్ళనీయకుండా వాడు చేసే ప్రయత్నాలు అన్నీ కాదు. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, వాక్యం విషయంలో ఇంకా జాగ్రత్తగా మీరు ఉండాలని కోరుతూ, ఆఖరికి సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మీరు ఏమింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అనేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఓకేనండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఒక మంచి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండో పత్రిక అండి, 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. చాలండి. మనము నమ్మదగిన వారము, చిన్న ఒత్తి తేడా అండి. నమ్మదగిన వారము, నమ్మదగిన వారు. చిన్న అక్షరంలో ఉన్నటువంటి చిన్న ఒత్తు చూసారా ఎంత అర్థాన్ని మార్చేస్తుందండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము నమ్మదగిన వారమైనను దేవుడు ఎలాగున్నాడంట? నమ్మదగిన వాడిగా ఉన్నాడట. ఎన్నిసార్లు దేవుని ఎదుట మనము మాట తప్పాము, ఎన్నిసార్లు దేవునికి మనం విరోధంగా బ్రతికాము, ఎన్నిసార్లు ప్రియమైన వాళ్ళారా దేవునిలో తప్పుపై బ్రతికాము. ఒకసారి ఆలోచించేయండి. మనము మాట ఇస్తాం. క్రైస్తవులకండి ఒక అలవాటు ఉంటుంది, అది నిలబెడితే చేసుకోనండి, లేకపోతే అలవాటు మానుకోనండి. చాలామంది ఎక్కువగా డిసెంబర్ 31 కానీ జనవరి 1 కానీ కొన్ని తీర్మానాలు చేసుకుంటారు, దేవునికి మాట ఇస్తారు. ఆ మాటలు మీరు ఇచ్చినప్పుడు, ఆ మాట దేవునికి ఇచ్చినప్పుడు నిలబెట్టుకోగలిగితేనే మన మాట ఇవ్వాలి, లేకపోతే మనం మాట ఇవ్వకూడదు. కాబట్టి మనం చూడగలిగితే మనము నమ్మదగిన వారము. బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్ అండి. మనము నమ్మదగిన వారము, దేవుడు నమ్మదగినవాడు. మరి దేవుడు నమ్మదగినవాడు అని పౌలు గారు చెప్తున్నారు కదా. ఆయన అటండి తన స్వభావానికి ఏది కూడా విరోధంగా, ఏమని రాయబడి ఉంది? తన స్వభావానికి విరోధంగా ఏది కూడా చేయలేదటండి. అంటే దేవుని యొక్క స్వభావం ఎంత గొప్పదో ఒకసారి మరి ఆలోచించేయండి. ఈ మధ్యన ప్రియమైన వాళ్ళారా, అమెరికాలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కొంతమంది బోధకులు ఏమని మాట్లాడుతున్నారంటే ఇది దేవుని ఉగ్రత అని చాలామంది మాట్లాడుతున్నారు. చాలా విషయాలకు నేను వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు రాత్రి అదే ఆలోచిస్తున్న సమయంలో నేను ఇంచుమించుగా 1 గంటన్నర సమయంలో ఒక 4 వర్తమానాలు సిద్ధం చేసుకున్నాను. ఇదే వచనాన్ని బట్టి నేను 4 వర్తమానాలు సిద్ధం చేసుకున్నాను. అయితే కొన్ని వచనాలు మనం చూడగలిగింది. మరి దేవుని ఉగ్రత అంటున్నారు కదా. దేవుని ఉగ్రత అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనే పట్టణంలో దహించి వేసింది అనే విషయాన్ని చాలామంది సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఇది దేవుని ఉగ్రత అని అన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో కొత్త నిబంధనలో ప్రియమైన వాళ్ళు, పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం ప్రకారంగా పంటికి పన్ను కంటికి కన్ను. వాడు నిన్ను ఒకడు కొట్టాడు అనుకోండి, నువ్వేం చేయాలి? 2 కొట్టేయాలి. అర్థమైందండి? కాబట్టి వాడు నిన్ను వచ్చి నీ మీద హత్య ప్రయత్నం చేస్తే నువ్వెళ్ళేం చేయాలి? కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే కొత్త నిబంధనలో కొత్త నిబంధన ప్రకారంగా చూస్తే పాపము ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ ఏమవుతుందంట? కృప అపరిమితంగా విస్తరిస్తుందంట. పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడి గురించి రాయబడిన విషయాలు ఏంటంటే యెహోవా కృప కలిగిన వాడు, ఆయన యొక్క వాత్సల్యము, ఆయన యొక్క వాత్సల్యత అనుదినము నూతనంగా పుట్టుచున్నది. ఆ విషయంలో కూడా దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయనను ఏ విషయాల్లో మనము నమ్మదగినవాడుగా ఆయన ఉన్నాడు అనేది మనం చూడగలిగితే
అంటే చాలా విషయాల్లో నమ్మదగిన వాడుకున్నాడు. కానీ సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మాత్రమే నేను మీ ముందు పెడుతున్నాను. ఆలోచన చేయండి, వాటిని జాగ్రత్తగా రాసుకోనండి, మీ మదిలో జ్ఞాపం పెట్టుకోనండి. చాలామంది అంటారు దేవుడు నాకు ఏం చేశాడు అంటారు కదా, ఆ వాళ్ళకి ఈ యొక్క వర్తమానం సమాధానం కావచ్చు. కాబట్టి మీరు కూడా జ్ఞాపం చేసుకోనండి. మన జీవితాల్లో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు ప్రియమైన వాళ్ళరా ఏం చేస్తాయి అని అంటే, దేవుడు లేడు అని, లేకపోతే దేవుని యొక్క ఉనికి లేదని, దేవుడు మన పక్షాన లేడు అని కొన్ని సందర్భాల్లో దేవుని మనం తక్కువ అంచనా వేసేస్తూ ఉంటాం. కానీ ఒక మాట చెప్పండిరా, ఆయన యొక్క ఉనికి ప్రియమైన వాళ్ళరా ప్రతి క్షణం ఉందండి. మనము పుట్టకముందు ఆయన ఉనికి ఉంది, మనం పుట్టకముందే ఆయన ఉనికి ఉంది. మనము ప్రియమైన వాళ్ళరా ఆయన యొక్క కాపుదల నీకు ఎప్పుడు ఉందంటే, నువ్వు నిద్రిస్తున్నా ఆయన కాపుదల నీకు ఉంది. ఆయన యొక్క సంరక్షణలో మనం ఉన్నాం, ఆయన కాపుదలలో మనం ఉన్నాం. ఆయనకి కంటికి కనబడ్డాడు కాబట్టి ఆయన ప్రియమైన వాళ్ళరా ఇప్పుడు మన స్నేహితులు మన పక్కన ఉండొచ్చు, లేకపోతే మన కుటుంబ సభ్యులు మన పక్కన ఉండొచ్చు, కానీ దేవుడు మన పక్కనే ఉంటాడు కానీ మనకు కనబడ్డాడు. కానీ ఆయన యొక్క క్రియలు మనకు కనబడతాయి లేవు, ఖచ్చితంగా కనబడతాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా దేవుడు ఎంత నమ్మదగినవాడో మనం చాలా జాగ్రత్తగా వినాలి. పౌలు గారు అంటున్నాడు, మనం ఆయనతో కలిపి మాట్లాడుతున్నాడు ఏంటి, నాకు అదే చాలా ఆలోచన చేశానండి. ఆయన పౌలు నమ్మదగినవాడా, నాకు అదే ఆలోచన వచ్చిందండి రాత్రి. పౌలు చాలా నమ్మకమైన పరిచర్య చేశాడు కదా, చాలా గొప్ప పరిచర్య చేశాడండి. ఆయన కూడా తనతో కలిపి ఏమంటున్నాడంటే, మనము నమ్మదగని వారము అంటున్నాడు. ఇంకొక మాట ఇంకొకసారి కొరింథీలో అనుకుంటాండి, కొరింథీ పట్టణం అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు మాట్లాడుతూ ఆయన ఏమంటాడు అని అంటే, నేను నీతిగా బ్రతుకుతున్నాను, నేను నీతిమంతుని గాను అంటాడు. అలా చెప్పుకోవడం ఆయన ఇష్టపడట్లేదు. నేను నీతిగా బ్రతుకుతున్నాను, నేను నీతిమంతుని కాను అంటాడు. అంటే నీతిమంతుడిగా ఉన్నటువంటి దేవుణ్ణి, నీతిమంతుగా ఉన్నటువంటి ప్రభువుని ఆయన ఎంత గొప్పగా ఈ లోకాన్ని చూపిస్తున్నాడో మనం ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా మన లేఖనానికి వెళ్ళి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యోహాను గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. చాలు తల్లి, ఇక్కడ మనం చూడగలిగితే అంటే మన పాపాలు ప్రియమైన వాళ్ళారా ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నామండి? దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు మీరు చేసిన తప్పులు ఎవరి దగ్గర ఒప్పుకుంటారా? ఒకవేళ తప్పు చేసి పట్టుబడిపోయామండి, పోలీసులు పట్టుకున్నారు, వాళ్ళ దగ్గర ఒప్పుకుంటామా? వాళ్ళు లాఠీతో పని చెప్తేనే తప్ప ఒప్పుకోరు. హృదయపూర్వకంగా ఒప్పుకుంటామని చెప్పండి. పోలీసులు పట్టుకొని, సార్ నేను ఈ పని చేశాను ఇలా చేశాను అని అంటారా? అక్కడ కూడా ఉగ్రవాది అయినా సరే నాకు తెలియదు అంటాడు. అక్కడ ఎవరైనా సరే ప్రియమైన వాళ్ళారా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే పోలీసుల దగ్గర ఏమంటారు, అది తప్పు చేయలేదు సార్ అంటారు. ఆఖరికి జడ్జి గారి ముందు కూడా ఏమంటారు, ఈ తప్పు నేను చేయలేదు సార్ అంటారు. కానీ ప్రియమైన వాళ్ళారా మన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుంటున్నామని అంటే దేవుణ్ణి మీరు నమ్మారా లేదా? ఇప్పుడు మీరు ఇంకా బాగా ఆలోచన చేయగలిగితే మనము మన సహోదరులతో కానీ, మన స్నేహితులతో కానీ, మన ఇరుగు పొరుగు వారితో కానీ ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు అది లీక్ అయిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుడు ప్రియమైన వాళ్ళారా నేను చేసిన పాపాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకున్నాను, మీరు చేసిన పాపాలన్నీ కూడా దేవుడి దగ్గర ఒప్పుకున్నాను. దేవుడు ఎవరికైనా చెప్పాడా లేదా? చెప్పలేదు అని చెప్పడు. నా పిల్లలు వారు చేసిన తప్పుని నా దగ్గర ఒప్పుకున్నారు కాబట్టి వారు నేను క్షమిస్తాను, వారి పశ్చాత్తాపాన్ని నేను స్వీకరిస్తున్నాను కాబట్టి వాళ్ళు నేను క్షమిస్తాను అని చెప్పేసి క్షమించేసి ఆయన మర్చిపోతాడు. అవి మీకు అర్థమవుతుందండి? మనం చేసిన తప్పులన్నీ కూడా దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు వాటిని తుడిచిపెట్టేస్తాడు. ఆయన తుడిచిపెట్టేస్తాడంటే దాని అర్థము ఆయన కూడా జ్ఞాపం చేసుకోడు. కానీ ఎప్పటి నుంచి జ్ఞాపం చేసుకుంటాడు అని అంటే ప్రియమైన వాళ్ళారా మనము పాపక్షమాపణ పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, దేవుడి గురించి మనకి కాస్త అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత మరలా మనం పాపం చేయడం మొదలు పెడితే అవన్నిటిని ఏం చేస్తాడు అని అంటే దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు.
వాటిని దేవుడు పరిగణలోకి తీసుకొని వస్తాడు. ఆ విషయాన్ని మొట్టమొదటగా మనం గమనించాలి. ఏంటి, మనము మన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుంటున్నామంటే ఆయన నమ్మకస్తుడు కాబట్టి, నమ్మదగిన వాడు కాబట్టి ఆయన దగ్గర మనం ఒప్పుకుంటున్నాం. అంటే మన పాపాలను క్షమించుటలో ఈ యొక్క ప్రపంచంలో దేవుడి కంటే నమ్మదగిన వాడు ఎవరైనా ఉన్నారా? లేరు ప్రియమైన వాళ్ళారా. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, అంతేకాకుండా నీతిమంతుడైన నమ్మకస్తుడు మనకు కనబడుతున్నాడు ఇక్కడ. తర్వాత ఇంకేం చేస్తున్నాడండి, ఆయన మన పాపములను క్షమించే విషయంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయడంలో కూడా ఆయన నమ్మకత్వాన్ని మనకు కనపరుస్తున్నాడు. ఆ విషయాన్ని గమనించాలి. అంటే నువ్వు నమ్మిన దేవుడు ఎవరు? నమ్మకమైన వాడు ప్రియమైన వాళ్ళారా. నీ తండ్రి నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు. ఆ విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ఇంకా చాలామంది కూడా దేవుని సన్నిధికి వస్తూ పాపాలు ఒప్పుకున్న వారు చాలామంది ఉంటారు. మరి వారి యొక్క మనసులతో, వారి యొక్క మనస్సాక్షితో కూడా దేవుడు తన మాటలను హెచ్చరిక దయచేసినప్పుడు, వారితో మాట్లాడినప్పుడు కూడా వారిలో ఉన్న తప్పులను ఒప్పుకున్న వారు చాలామంది ఉంటారు. వాళ్ళని చూస్తాడు దేవుడు. ఆఖరికి ఏమవుతుందంటే వాత వేయబడిన మనస్సాక్షి గలవారివై వాళ్ళు అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించేయండి. దేవుడు మన మనస్సాక్షితో మాట్లాడుతున్నాడు, మనతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు ఎంత నమ్మదగిన వాడు అని అంటే, నీ పాపాలన్నీ కూడా, నువ్వు చేసిన తప్పులన్నీ కూడా విని వాటిని తుడిచిపెట్టడమే కాకుండా నిన్ను ఆ పాపాల నుండి క్షమించడం కూడా ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు అని అంటే ఎంతైనా గొప్ప దేవుడు ప్రియమైన వాళ్ళారు ఆయన. ఇంకా ఏ విషయాల్లో ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు అని అంటే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడగలిగితే పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయం మనకు తెలియజేస్తున్న విషయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఏ సహవాసాన్ని పిలిచాడంట? తన కుమారుడని యేసుక్రీస్తు సహవాసాన్ని పిలిచాడంట. ఆయన సహవాసాన్ని ఎందుకు పిలవాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడికి ఇష్టమైన కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. నా ప్రియకుమారుడు అంటాడు. ఈయనే నా ప్రియకుమారుడు, నా ప్రియమైనవాడు. ప్రియకుమారుడు అని అంటే చాలా ఇష్టమైన వాడు అని అర్థం. అప్పుడప్పుడు దేవుని దాసులు మేము వాక్యం చెబుతూ ప్రభునందు ప్రియమైన వారులారా అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా అండి? ప్రభునందు మీరు మాకు ఎంతో ఇష్టమైన వారు అని అర్థం. ప్రభునందు ప్రియులైన సంఘ పిల్లలకు లేదా సంఘస్థులకు అంటాం. ఆ మాటలు ఎందుకనంటే దేవునిలో ప్రియమైన వాళ్ళారా, ఎంతో ఇష్టమైన వారు. మేము కానీ మీరు కానీ మనమందరం కూడా దేవునికి ఎంతో ఇష్టమైన వారం. కాబట్టి మనము ఈ లోకంలో నుండి తప్పిపోకుండా ఉండడానికి, ఈ లోకంలో ప్రత్యేకంగా పవిత్రంగా యథార్థంగా మనం బ్రతకడానికి యేసుక్రీస్తు వరకు మనకు మాదిరిగా ఉన్నాడు కాబట్టి ఆయన సహవాసానికి మనల్ని తండ్రి పిలిచాడు కాబట్టి ఆయన్ను చూస్తూ మనం బ్రతికితే ప్రియమైన వాళ్ళ మన జీవితం ధన్యమవుతుందండి. ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన ఆదర్శంగా తీసుకొని చాలామంది జీవించే వాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు నేను. అలాగే మదర్ తెరీసాని ఆదర్శప్రాయంగా సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, అన్యుల్లో కూడా చాలామంది ఉన్నారు. అలాగే ఇంకా మనం చూడగలిగితే డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఉన్నారు, మహామేధావి. ఆయన్ని కూడా ఆదర్శప్రాయంగా తీసుకొని చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంకా మనం చూడగలిగితే ఈ లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి కొంతమంది రాజకీయ నాయకులను ఆదర్శప్రాయంగా చేసుకుంటారు, మరి కొంతమంది సినిమా యాక్టర్లను ఆదర్శప్రాయంగా చేసుకుంటారు, మరి కొంతమంది క్రీడాకారులను ఆదర్శప్రాయంగా చేసుకుంటారు. కానీ మనం ఎవరిని ఆదర్శప్రాయంగా చేసుకోవాలి? మనకు మాదిరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రియమైన వాళ్ళారా. వాళ్ళందరి యొక్క చరిత్ర ఏదో ఒక రోజున ముగించబడుతుంది, అవునా కాదండి? వాళ్ళ లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వారి యొక్క చరిత్ర ఏదో రోజున ముగించబడుతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర ఎప్పటికీ ముగించబడదు. అంతము లేని యొక్క ప్రేమ అయినది. ఆయన యొక్క ప్రేమ కొలతలు లేనిది ప్రియమైన వాళ్ళారా. ఆయన గురించి మనం మాట్లాడుకుంటే ఎన్ని రోజులైనా సరే తనివి తీరదు, తరిగిపోదు. అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప సంగతులు ఆయన గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఆయన ఎలాగున్నాడంటే మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడటండి. ఆయన ఏం చేశాడు? మాదిరి ఉంచి వెళ్ళాడు. ఏంటండి ఆ మాదిరి? ఆయన ప్రేమ చూపించడంలో మాదిరి, ఆయన కరుణ చూపించడంలో మాదిరి,
కృప చూపించడంలో మాదిరి, ఏంటి పాపాలను క్షమించడంలో మాదిరి. ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ మన యొక్క అపరాధములను, మన పాపాలన్నీ కూడా ఆయన ద్వారా తండ్రి దగ్గర విజ్ఞాపన చేసుకున్నప్పుడు మనల్ని క్షమించాడు కదా. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఈ పేతురు గారితో మాట్లాడతాడు, క్షమించే విషయంలో పేతురు గారితో మాట్లాడతాడు. పేతురు 7 మార్లు మట్టుకు కాదు, 77 ఏళ్ల మార్లు మట్టుకు క్షమించాలి. ఏంటండి ఆ మాదిరి? అంటే మన సహోదరులను మనం ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో మనము ఒక మాదిరి చూపిస్తున్నాడు ఆయన అని చెప్పాడా? చేయి చూపించాడంటే చేయి చూపించాడు కూడా ప్రేమైన వాళ్ళారా. అంటే యేసుక్రీస్తు వారి యొక్క సహవాసంలో నువ్వు ఉంటే తప్పిపోవు, యథార్థంగా బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళారా, తండ్రి అయిన దేవుడు ఎంత నమ్మదగినవాడు అని అంటే, ఆయన నీతిమంతుడైన నమ్మదగినవాడు. అంతేకాకుండా మన పాపాలను క్షమించడంలో నమ్మదగినవాడు ఉన్నాడు. అంతేకాకుండా సమస్త దుర్నీతి నుండి మనలను తప్పించి, అలాగే క్షమించి పవిత్రులుగా చేసే వారిలో ఆయన నమ్మదగినవాడు ఉన్నాడు. యేసుక్రీస్తు అని తన ప్రియమైన కుమారుని యొక్క సహవాసానికి పిలిచిన మన కన్న తండ్రి అనే దేవుడు నమ్మదగినవాడు. ఇంకా మనం చూడగలిగితే దెస్సలోనికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికి సంఘానికి రాసిన 2వ పత్రిక 3:3 అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఎందుకు నమ్మదగినవాడు? ఇక్కడ మరలా పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎందుకు నమ్మదగినవాడు అంటే, ఆయన మిమ్మును స్థిరపరుస్తాడు. అంటే ప్రభులోకి రాకముందు మన స్థిరత్వం ఉందా? మీరు చెప్పాలి. ప్రభులోకి రాకముందు నాకు స్థిరత్వం లేదండి, నేను ఒప్పుకుంటున్నాను. నన్ను స్థిరునిగా చేశాడు. అంటే నాకు ఒక దిశానిర్దేశ, ఒక గమ్యాన్ని నాకు ఇదిరా నీ జీవితం, నీ జీవిత లక్ష్యం ఇది అని చెప్పింది నాకు బైబిల్. నాకు దేవుడు నాకు ఆ విషయాన్ని తెలియజేశాడు. మనం కూడా ఉన్నామండి, స్థిరులుగా ఉన్నామా? మనం ప్రభులోకి రాకముందు ఉన్నామా? నోడితే చెప్పదారా? లేము. కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏం చేశాడు? నీ తండ్రి నిన్ను స్థిరపరిచాడు. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడే విషయంలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. దుష్టుడు కనబడతాడండి మనకి? ఇప్పుడు వరకు కూడా సోదరుల ద్వారా విన్నాం. దుష్టుడు కనబడతాడమ్మా? ఆయన దుష్టుడు కూడా అదృష్టుడే. వాడు చేసే పనులన్నీ ప్రియమైన వాళ్ళరా, వాడు ఎలా చేస్తాడంటే నిన్ను ప్రేరేపిస్తాడు అని విన్నాం. అలాగే కాకుండా ఆ ప్రేరణను కార్యరూపాన్ని చేసే విధంగా చేస్తాడు. మనము ఒక ప్రేరణ ఇచ్చి దానిని ఆలోచించే విధంగా చేస్తాడు, దానిని ఆడికి అనుకూలంగా చేస్తాడు. ఆఖరికి మనము నరకానికి వెళ్ళిపోయే వరకు కూడా వాడు కునుకడు, నిద్రపోడాడు. ఆలోచించండి. మనలను నాశనానికి తీసుకుని వెళ్ళే వరకు కూడా వాడు నిద్రపోడు ప్రియమైన వాళ్ళారు. కాబట్టి ఆలోచన చేయగలిగితే మిమ్ములను దుష్టత్వం నుండి కాపాడే విషయంలో తండ్రి ఎంత నమ్మకంగా ఉన్నాడో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మనకు తెలియకుండానే ఎంత సహాయం చేస్తున్నాడో మనం ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించేయండి. బైబిల్ ముందు కూర్చొని దేవుని యొక్క మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన మనసు మనకు అర్థమవుతుందండి. మీకు గతంలో కూడా జ్ఞాపం చేశానండి. ఒక వ్యక్తి గురించి మనకు తెలియాలంటే ఆ వ్యక్తి యొక్క, ఇప్పుడు ఆ వ్యక్తి లేడండి, మహాత్మా గాంధీ గారు మన మధ్య లేరు. ఆయన గురించి తెలియాలంటే ఆయన జీవిత చరిత్ర పుస్తకం చదివితే మనకు అర్థమవుతుందండి. ఏంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి తెలియాలి అని అంటే ఆయన గురించి, ఆయన చరిత్ర గురించి రాయబడినటువంటి పుస్తకం మనం చదివితే మనకు అర్థమవుతుంది. మరి దేవుడి గురించి నీకు తెలియాలి అని అంటే ఏం చదవాలి? బైబిల్ చదవాలి. ఒక విషయాన్ని మనకు కావాలి అని అంటే మనము లోకంలో ప్రియమైన వాళ్ళరా ఏదన్నా అది తెలుసుకునే వరకు కూడా మనము ప్రయత్నం చేస్తుంటాం. కానీ దేవుడి గురించి మనకు తెలియాలంటే దేవుడు మనసున్నటువంటి ఈ పుస్తకాన్ని అనగా బైబిల్ని మనం ఖచ్చితంగా చదవాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన దుష్టత్వం నుండి నేను కాపాడే విషయంలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు, నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఇంకా మనం చూడగలిగితే 1 కొరింథీ పత్రికలో ఒక మంచి మాటను చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13 చదువుకుందాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా
తప్పించుకొను మార్గమును కలుగు చేయను అంటాడు. ఏంటంటే ఇక్కడ మనం చూడగలిగేది సాధారణంగా మనకు కలిగే, అంటే మనుషులైన మనకు కలిగే శోధన తప్ప ఏంటి మరి ఏది కూడా మనకు సంభవింపలేదు. ఏదైనా మనకి శోధన వచ్చినప్పుడు సర్వసాధారణంగా దయచేసి మీరు గమనించండి, కొంతమంది తెలిసి అంటారు, తెలియక అంటారు, దేవుడు ఏంటండి ఇలా శోధించేస్తున్నాడు అంటారు కొంతమంది. అవునా లేదా? అన్నారా లేదా? విన్నారా లేదా? నేను విన్నాను. వాళ్ళతో చెప్పాను, అమ్మా శోధించేవాడు దేవుడు కాదమ్మా, శోధకుడు ఉన్నాడు, ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు, ఈ శోధనను కలుగజేసేవాడు ఒకడు ఉన్నాడు, వాడు మాత్రమే మనకు శోధన కలిగజేసి నాశనాన్ని తీసుకుని వెళ్తాడు. కానీ ఆ శోధన నుండి తప్పించడానికి దేవుడు మనకి మార్గాన్ని దయచేస్తాడు. కాబట్టి సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. ఏ విషయంలో నమ్మదగినవాడు అంటే ప్రియమైన వాళ్ళారా, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంటే మీకు శోధకుడు మిమ్మలను శోధిస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా ఏం చేస్తాడంటే ఆయన శోధింపబడనీయకుండా నీకు సహాయం చేస్తాడు. అంటే అంతేకాకుండా ఆ శోధనలోంచి కూడా నువ్వు బయటకు రావడానికి, ఏంటి నువ్వు బయటపడడానికి ప్రియమైన వాళ్ళ తప్పించుకొనడానికి మార్గాన్ని కూడా సరళం చేస్తాడంట. ఇంకపోతే మరి శోధన ఎవరి నుండి కలుగుతుంది? శోధన ఎవరి నుండి కలుగుతుంది? ఇప్పుడే కదా చెప్పాను మీకు అమ్మా. లేఖనాల్లోకి వెళ్ళి చూద్దాం, ఎవరు శోధిస్తారు ఎవరు శోధించరు అనే మాటను లేఖనాల్లోకి వెళ్ళి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. అమ్మ, ఎవరు శోధిస్తారు ఎవరు శోధించరు అనే విషయాన్ని మనము ఆలోచించేద్దాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. దేవుడు, అందరూ వినండి, నోట్ చేసుకోనండి, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు. మీకు శోధన వస్తే నన్ను దేవుడు శోధించాడు అని అనకూడదంట. ఇక్కడ యాకోబు గారి ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే దేవుడు కీడు విషయమే శోధింపనేరడు. మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, దేవుడు కీడు విషయమే శోధించినప్పుడు మంచి విషయాల్లో శోధిస్తాడా అని అంటే మంచి విషయాల్లో కూడా శోధించడు. ఆయన పరిశోధిస్తాడు, మిమ్మల్ని పరిశీలిస్తాడు, అంతే. దేవుడు ప్రియమైన వాళ్ళరా మంచి విషయాల్లో శోధించడు, చెడ్డ విషయాల్లో కూడా మిమ్మల్ని శోధించడు, చెడ్డ విషయంలో మిమ్మల్ని శోధించడంట. ఒకవేళ మీకు శోధన వచ్చినప్పుడు మీరు అనవలసిన మాట అని తెలుసా, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అనకండి. దేవుడు శోధిస్తున్నాడు అనే మాట దయచేసి అనకండి. ఏమంటున్నారు అని అంటే ఏంటి, ఆయన ఎవరిని శోధింపడంట, ఆయన ఎవరిని కూడా శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదట. అంటే శోధకుడు నీకు కలగజేసినప్పుడు ఆయన కలగజేసుకొని నీకు మార్గాన్ని, తప్పించుకునే మార్గాన్ని సహాయం చేయడంలో ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే, దేవుడు ఎంత గొప్పవాడు అంటే ప్రియమైన వాళ్ళారా, ఆయన వాగ్దానం చేసినప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటాడు తప్ప ఆయన మాట తప్పేవాడు కాదు. అంటే లోకంలో ప్రియమైన వాళ్ళారా రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు చాలా వాగ్దానాలు చేస్తారు, తప్పిపోతారు ఆల్రెడీ. మన రాజకీయ నాయకులు ఉన్నారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన రాష్ట్ర నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనకు ప్రజలందరికీ కూడా వాగ్దానం చేశారు. ఏమని చేశారు? ఉచితంగా గ్యాస్ ఇస్తానన్నారు కదా. ఈ విషయం మీద నేను ఆఫీస్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమన్నా తెలుసండి, మీకు దీపం పథకం ఉందన్నారు. దీపం పథకం ఏంటి నాకు తెలియదండి, అప్పటి వరకు దీపం పథకం ఉందండి నాకు తెలియదండి. అంటే దీపం పథకం ఉన్న వాళ్ళకి వర్తిస్తుందండి. మరి ఏమని చెప్పారు మనకి? అందరికన్నారా దీపం పథకం ఉన్న వాళ్ళకి ఉచిత గ్యాస్ ఇస్తానన్నారా? అందరికి అన్నారు కదండి. అని అంటే ఏమో సార్ మీరు వెళ్ళి ఆఫీసులో కనుక్కోండి అన్నారు. చూసారా, ఆ వాగ్దానాలు నమ్మి ప్రియమైన వాళ్ళరా ఓట్లు వేసాం. అంటే వాళ్ళ వాగ్దానాలు ఎలాగుంటాయి మరి మీ అందరికీ మరి డబ్బులు వస్తాయి వచ్చినా నాకు తెలియదు, కానీ ఇక్కడ విషయం చెప్తున్నానండి. అంటే వాగ్దానం గురించి చెప్తున్నానండి. నాకు రాజకీయ గురించి పెద్దగా తెలియదు, కానీ మొన్న నేను ఆ విషయాన్ని వాళ్ళు చెబుతుంటే, ఆఫీస్ వాళ్ళు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. మరి అందరికీ ఇవ్వాలి కదా,
అందరికి ఇవ్వాలి కదా, ఏంటి ఇలాగా అన్నారు అనేసి అనిపించిందండి. ఓకే అండి. అయితే మనం చూడగలిగితే దేవుడు మాత్రం వాగ్దానం చేస్తే ఆయన వాగ్దానం నిలబెట్టుకుంటాడండి. ఆ మాట మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23 ఆ మాట చూడగలిగితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23 వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై కొందము. వాగ్దానం చేసిన వాడు ఎటువంటి వాడు అంట? నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన వాళ్ళు ఎవరు చెప్పాలి? స్త్రీలు మాట్లాడట్లేదు, పురుషులు ఎవరు మాట్లాడలేదు, ఇశ్రాయేలుగా తప్ప. అమ్మా, వాతావరణం చల్లగా ఉందా? దాని గురించా? ఎవరు మాట్లాడట్లేదు. వాగ్దానం చేసిన వాళ్ళు ఎవరు? లోకంలో రాజకీయ నాయకుడా? లోకాలను కలిగించిన మహాదేవుడా? మహాదేవుడు, లోకాలను కలిగించినటువంటి మహాదేవుడు ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనకిస్తానన్నాడు, మనకిస్తానని చెప్పాడు. ఇచ్చాడా లేదా? మనకు అనుగ్రహిస్తానన్నాడు, అనుగ్రహించాడు. ఏంటి ఆలోచించేయండి. మనకి శాపము నుండి, పాపము నుండి, దోషము నుండి, అపవాది అంధకార క్రియల నుండి వాటిని లయపరిచి మనకి విమోచన, విడుదల ఇస్తానని వాగ్దానం చేశాడు లేదా? చేశాడు. ఆ వాగ్దానం కూడా నిలబెట్టుకున్నాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళారా, ఆయన ఒక వాగ్దానం చేశాడండి. ఆ విషయంలో కూడా ఆయన మాట తప్పని వాడుగా ఉన్నాడు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయంగా పట్టుకుందాం. మనకు ఒక నిరీక్షణ ఉంది, ఒకే ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ? చెప్పండి అమ్మా, ఏంటి ఆ నిరీక్షణ? పరలోకం. పరలోకంలో ఏముంటుంది? పరలోకంలో ఏముంటుంది? ఓకే అండి, చెప్పండి. పరలోకంలో ఏముంది? మరి పరలోకమే, మీరు పరలోకం వెళ్తారు, అందరూ వెళ్ళాలని ఆశ ఉందా? మరి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఏముంటాయి? ఏముంటాయి అక్కడ? దేవుడు ఉంటాడు, ఓకే. యేసుక్రీస్తు వారు ఉంటారు, ఓకే. పరిశుద్ధాత్ముడు ఉంటాడు, ఓకే. మరి అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఏముంటాయి మనకు తెలియాలి కదా. మరి మనం ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళారా? యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు. ఆయన చెప్పాడు కదా, నా తండ్రి ఉండా అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే మీకు చెప్తాను అన్నాడు. కాబట్టి ఇక మనం చూడగలిగితే మనకు ఒక వాగ్దానం చేశాడు దేవుడు. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఎప్పటికైనా మనము పరలోకం వెళతాం. యేసుక్రీస్తు వారు వస్తారు, వచ్చిన తర్వాత పరలోకానికి తీసుకుని వెళ్తారు. ఒక నిరీక్షణ మనకు ఉంది. అందుకనే దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నమ్మండి. మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, కన్న తండ్రి అయిన దేవుడు నన్ను ప్రేమించి ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటి తెలుసా? నిత్య జీవాన్ని ఇస్తానన్న వాగ్దానం. మొదటి యోహాను పత్రిక 2:25 మాట కనబడుతుందండి. నిత్య జీవము అనుగ్రహింతుననేదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. నిత్య జీవము అనుగ్రహింతుననేదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఈ వాగ్దానం నిలబెట్టుకోవడానికి ప్రియమైన వాళ్ళరా, ఈ వాగ్దాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన నమ్మదగినవాడు. కానీ పొందుకోవడానికి మన నమ్మదగిన వారుగా ఉన్నామా లేదనేది ఒక్కసారి మీరు ఆలోచించేయండి. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు మనకి చెబుతున్నటువంటి ఈ యొక్క విషయాలలో దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ఇది చూసారా, కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్పడం జరిగిందండి. ఆయన ఇంకెన్ని విషయాల్లో నమ్మదగిన వాడుగా ఉన్నాడు అంటే నేను 2-3 పేజీలో రాసుకున్నాను ప్రియమైన వాళ్ళ. అన్నీ మీకు చెప్పలేదు, కొన్నే చెప్పాను మీకు. ఆయన చాలా విషయాల్లో నమ్మదగిన వాడుగా ఉన్నాడు. దీన్ని బట్టి మీరు మనస్సాక్షిగా ఒక ప్రశ్న విడిచిపెడుతున్నాను. మీ మనస్సాక్షికి ఒక ప్రశ్న విడిచిపెడుతున్నాను. తండ్రి, నన్ను కలుగజేసిన నా తండ్రి, నన్ను సృజించిన నా తండ్రి, నన్ను ఈ లోకంలో పుట్టించిన నా తండ్రి, నువ్వు చాలా విషయాల్లో నమ్మదగిన వాడిగా ఉన్నావు. మరి నేను నీ కుమారుని కదా, నీ కుమార్తెని కదా, మరి నేను ఏ విషయాల్లో మరి నా నమ్మదగిన వారు అంటున్నావు కదా, మరి నేను ఏ విషయాల్లో నమ్మదగిన వాడిగా ఉన్నాను? అలా కాదు తండ్రి, నీవు నమ్మదగిన వాడిగా ఉన్నట్టుగానే నేను కూడా నమ్మదగిన వారిగా, మేము కూడా నమ్మదగిన వారిగా ఉండాలి అనే ఒక ప్రశ్నను మనం ముందు పెట్టుకుందాం. ఆలోచించేయండి, మంచి ఒక నిర్ణయం తీసుకోనండి. దేవుని కొరకు యథార్థంగా బ్రతకండి. ఆయన కృప, ఆయన కాపుదల మీకు దయచేయాలని కోరుతూ ఒక మాట మీకు చెప్పడం మర్చిపోయానండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 చదువుకుందాం. ఆ వచనం చూసి మనం ప్రార్థన చేసుకుందాం.
యెహోవా కృప గలవాడు. విలాపవాక్యములు 3:22-23 వచనాలు చదువునైనా. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలుచును, కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. అబ్బాయి ఎంత బాగుందండి ఈ మాట. నువ్వెంతైనా నమ్మదగిన వాడవు అంటే మనం ఇంకా నిర్మూలం కాకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసండి? ఆయన వాత్సల్యతే మన మీద ఉన్నది. కాబట్టి ఆయన వాత్సల్యము ప్రతిదినము కూడా 23 వచనంలో అనుదినము నూతనముగా దేవునికి అట్టండి నూతనముగా మన గురించి వాత్సల్యత పుట్టుచున్నదంటండి ప్రతిదినము కూడా. కాబట్టి ఆ వాత్సల్యత మనకు చూపించడంలో ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి మనకి ఆయన యొక్క కృపా కాపుదల ఎల్లప్పుడూ కూడా మన పట్ల ఉంటుందంటే ఆయన ఎన్ని విషయాల్లో ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. మనము ఏ ఏ విషయాల్లో మరి నమ్మదగిన వారిగా ఉండాలో మీరే నిర్ణయించుకోనండి, మంచి నిర్ణయం తీసుకోనండి. దేవుడు అట్టి కృప మీ అందరికీ దయచేయాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమిస్తున్న తండ్రి, నీ నామానికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో తండ్రి నాయనా నీ దాసుని ద్వారా నా ద్వారా కొన్ని విషయాలు మాత్రమే నేర్చుకున్నాం. చెప్పబడిన మాటలు యందు తండ్రి నీ యొక్క కృప కనికరాన్ని మాకు అనుగ్రహించి వాటిని విన్నాము మా మనసులో తండ్రి మా హృదయాలను పదులుపరుచుకొని ఆ మాటలను గ్రహించి నీ కొరకు జీవించే ధన్యకరమైన జీవితాలు మాకు దయచేయండి. మీరు నమ్మదగిన వారు, నమ్మదగినటువంటి లక్షణాలు కలిగి ఉన్నవారు, మేమైతే నమ్మదగిన వారు అనేసి మేము ఉన్నాం తండ్రి. అయినా అబద్ధమాడుటకు నేను నరుడను కాను అంటున్నారు తండ్రి. కాబట్టి తండ్రి నేను నీ కృపచేత నీ పిల్లల్ని జ్ఞాపం చేసుకొని నీ లక్షణాలే నీ పిల్లల్లో వారు కూడా కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయమని నీ యొక్క సహాయం మాకు అందరికి అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.